ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో అనుదిన జీవితంలో ఆశీర్వాదం కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు నామమునకు ఎంతో వందనస్తులమై ఉన్నాం. ప్రతిదినము ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని దర్శించి ఆశీర్వదించుటకు తన ఉన్నతమైన సంకల్పమును మన జీవితంలో నెరవేర్చుటకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన చిత్తానుసారముగా మనము నడుచుటకు ప్రభు మనకు సహాయపడుతున్నందుకు మనం ఎంతో వందనస్థులమైన ప్రభువునకు. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు మనతో ఏదైతే మన గురించి ఏదైతే అక్కర కలిగి ఉన్నాడో, మనము దేవుని గురించి ఏదైతే అక్కర కలిగి ఉన్నామో దాన్ని మనము క్షుణ్ణంగా మనము పరిశీలన చేసుకోకపోతే ఎంతో నష్టపోయే వారిగా ఉంటాం. దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఎంతగానో ప్రయత్నం చేసేవారుగా ఉన్నాం. దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నాం. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలని చాలా తాపత్రపడే వారిగా ఉంటాం. దేవుని ఆశీర్వాదం అనేది ముందుగా మనము గ్రహించబద్దులమైనాం. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకములో జనాలంతా ఏమనుకుంటారంటే, మామూలుగా దేవుని ఆశీర్వాదం అంటే బాగా కలిగి సంపన్నంగా బ్రతకడం అనుకుంటారు. లేకపోతే దేవుడు అన్ని సదుపాయాలు కలిగించడమే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. అయితే దేవుని ఆశీర్వాదం అనేది వేరు, దీవెనలు అనేది వేరు. దేవుడు దీవించినవాడు, దేవుని చేత కానీ తల్లిదండ్రుల చేత కానీ దీవింపబడినవాడు. దేవుడు ఆశీర్వాదం అంటే, దేవుని ఆశీర్వాదం అంటే ఆషామాషి అనేది కాదు. మామూలుగా మనము శరీర సంబంధంగా తల్లిదండ్రులు మనల్ని ఏమనుకుంటారంటే, మనం బాగుండాలనుకుంటారు. అది దీవెనకు ఆశీర్వాదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దీవెన అనేది శరీర సంబంధమైనది, ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది. ఈ శరీర సంబంధమైన దీవెన ఈ లోకములో నిన్ను ఐశ్వర్యవంతుని చేయొచ్చు, లేకపోతే గొప్పగా ధనవంతుని చేయొచ్చు, లేకపోతే గొప్పగా బ్రతకడానికి దోహదపడవచ్చు. అయితే ఆశీర్వాదం అనేది అంత తేలికైన విషయం కాదు. ఆశీర్వాదం అనేది దేవుని చేత ఆశీర్వదింపబడడం అనేది పరసంబంధమైన వాటిని సూచిస్తుంది అన్నమాట. పరసంబంధమైనది ఏంటి అనుకోవచ్చు మనం. ఈ లోకంలో మనిషి మనుగడ కొరకు అన్వేషించి ఎవరికి కూడా చివరి మజిలి దొరకడం లేదు, సమాధానం ఎవరి దగ్గర లేదు. మనుషులందరూ కూడా మనిషి మనుగడ అనే దాని కొరకు, చివరి మజిలి కొరకు, చివరి ఆశీర్వాదం కొరకు ఎక్కడ మనం ఆశీర్వాదంగా ఉంటామో అని వెతికి దీంట్లో ఆశీర్వాదం ఉంది, దాంట్లో ఆశీర్వాదం ఉందేమో, ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ అని ఏం చేస్తున్నాడంటే, మనిషి తన మనుగడ కొరకు, మనిషి తన జీవితం యొక్క సంతోషం సమాధానం కొరకు ప్రాకులాడుతూనే ఉన్నాడు. భూమి పుట్టినది మొదలుకొని, మనిషి పుట్టినది మొదలుకొని మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మనుగడ ఆశీర్వాదం కొరకు ఏం చేస్తున్నారంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భూమి బాగా పండితే ఆశీర్వాదం అనుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు, జమీందారుగా పుడితే ఆశీర్వాదం అనుకుంటున్నారు. అంటే పుట్టినోడు ఉన్నాడా అంటే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండడు. ఎందుకంటే ఈ భూమి శాశ్వతము కాదు. కాబట్టి భూ సంబంధంగా మనం పుట్టినాం కాబట్టి మనం కూడా శాశ్వతంగా ఈ భూలోకంలో ఉండడానికి వీలు లేదు. అయితే చివరి మజిలీ కొరకు మనిషి ఏం చేస్తున్నాడంటే కనిపెడుతూ ఉన్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు. ఎవరికి కూడా అన్వేషిస్తున్న ప్రతి ఒక్కరు కాలగర్భంలో కలిసిపోతానే ఉన్నారు. నేను కరెక్ట్ అనుకున్నవాడు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాడు. నాకు అర్థం కాలేదన్నాడు, కాలగర్భంలో కలిసిపోతున్నాడు. నాకేమి తెలియదు అనుకున్నాడు, కాలగర్భంలో కలిసిపోతున్నాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాడు. ఎందుకంటే
భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు. అందుకే బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఇది అందరికీ విదితమే. అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మతముతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. ప్రతి మానవుడు, వాడు ఏ దేశంలో పుట్టిన, ఆఫ్రికాలో పుట్టిన, ఇండియాలో పుట్టిన, అమెరికాలో పుట్టిన, ఆస్ట్రేలియాలో పుట్టిన, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది శాశ్వత కాల నిర్వచనం అని చెప్పుకోవచ్చు. అయితే మానవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ భూమి మీద దీవెనలు పొందినవాడై నేను ఆశీర్వదింపబడినాను అనుకుంటాను. ఆశీర్వాదం అంటే చాలా పొరపాటు. అది ఆశీర్వాదం కాదు. నీ కష్టే ఫలి కదా. నువ్వు కష్టపడితే ఫలితం పొందుతావు. నువ్వు ఏ పని అయితే నైపుణ్యంగా చేస్తావో ఆ పనిలో నీకు భుక్తి లభిస్తుంది, అంతే. అయితే దాన్ని ఆశీర్వాదం అనుకుంటే ఎట్లా? సోమరిగా ఉండు, ఆశీర్వాదం వస్తుందని కూర్చో. ఇంట్లో కూర్చుంటే ఆశీర్వాదం వస్తుందా? కాదు కదా. భోంచేయలేము. కష్టపడకుండా ఎవరు భోంచేయలేరు కదా. కష్టపడాలా. మోసం చేసేవాడైనా కష్టపడాల్సిందే. ఎందుకంటే అవతలని మోసం చేయడానికి ఎన్నో కష్టాలు పడాల్సిందే. అబద్ధం చెప్పేవాడు కూడా కష్టపడాల్సిందే. ఎందుకంటే అబద్ధం నమ్మించడానికి ఎంత కష్టపడాలనో. ఊరికే రావు. మన కష్టానికి మన ఫలితం భోంచేస్తున్నాం, దాన్ని దీవెన అనుకోవచ్చు, అంతేగాని ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే దేవుని నుంచి వచ్చేది ఆశీర్వాదం. మనం అనేక రోజులుగా కుటుంబ ఆశీర్వదింపబడిన కుటుంబాలను మనం చూస్తూ వచ్చినాం. దేవుని ఆశీర్వాదము అంటే ఏంటి అంటే, అది ఇహలోక సంబంధమైనది కాదు, భూమి మీద పొందేది అంతకంటే కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటంటే పరలోక సంబంధమైనది. అంటే ఈ అశాశ్వతమైన ఈ లోకము నుంచి శాశ్వతమైన లోకంలోనికి వెళ్ళినప్పుడు శాశ్వతుడైన దేవుడు, ఆయనకు మరణం లేదు, పుట్టుక లేదు. ఆయన ఉనికి ఎట్లా ఉంటుందంటే పుట్టుక తెలియదు, మరణం తెలియదు. ఆయన నిరంతరము జీవించేవాడు, శాశ్వతుడైన దేవుడు. ఒక్కడే దేవుడు. ప్రపంచాన్ని కలుగజేసిన వాడు ఒక్కడే దేవుడు. ఏ మానవుడైనా ఇంగ్లీష్ మాట్లాడేవాడు, తెలుగు మాట్లాడేవాడు, తమిళ్ మాట్లాడేవాడు, మలయాళం మాట్లాడేవాడు, కన్నడ మాట్లాడేవాడు, ఎవరైనా సరే, కొరియా మాట్లాడేవాడు కానీ, ఆస్ట్రేలియా వాడు కానీ, ఉర్దూ మాట్లాడేవాడు కానీ, హిందీ, ఎవరు మరణించినా కూడా దేవుడా అంటారు వాని భాషలో. అంతే. దేవుని దగ్గరికి పోవాల్సిందే, తప్పదు. అయితే ఆ దేవుడు శాశ్వతమైన వాడు. ఆ శాశ్వతమైన దేవుని దగ్గర నిలకడగా నిలబడాలంటే ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలంటే ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలంటే ఈ భూమి మీద శరీర సంబంధమైనటువంటి ఈ స్వభావాలని ఏం చేయాలంటే త్యజించాలా అని అర్థం. ఈ శరీర సంబంధమైన స్వభావాలను ఏం చేయాలంటే త్యజించాలి. అంటే వీటికి మనం లోబడకుండా పరమాత్ముని వైపు మన హృదయమును కేంద్రీకరించి పరమాత్ముని యొక్క ఆశీర్వాదం కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారికి నిజమైన ఆశీర్వాదము అంటే ఏంటంటే, నువ్వు ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నీ ఆత్మను యుగ యుగములు ఆయన సన్నిధిలో, ఆయన యొక్క తేజస్సులో, ఆయన పరలోక రాజ్యం అంటారు కదా, మోక్షం, అక్కడ నివసించడానికి పర్మిషన్ ఇవ్వాలనేది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదమును మన వాళ్ళు పక్కన పెట్టి ఈ భూ సంబంధమైన వాటి కొరకు పోరాడుతూ ఉంటారు అన్నమాట. అట్లా ఒకవేళ దేవునికి ఇష్టమైన వాళ్ళంటే బిల్ గేట్స్ కదా, మోసం చేసి సంపాదించిన నాయకులైనా, లేకుంటే ఇంకా లంచాలు తీసుకొని వాళ్ళంతా ఆశీర్వదింపబడినట్లయినా? కాదు. అవన్నీ
మానవ కల్పితమైనవి, అంటే మానవుని యొక్క మేధస్సు తెలివిని బట్టి వాడు సంపాదించుకున్నవి. అయితే పరసంబంధమైనది శాశ్వతమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఈ భూ సంబంధమైనవి ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించినా ఏం చేస్తామంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇది ఆశీర్వాదం కాదు. ఈ శరీరం ఉన్నంత వరకు దీనికి ఒక దీవెన అంతే. అది లేకుంటే నీ మైండ్ని బట్టి, నీ తెలివిని బట్టి నువ్వు సంపాదించుకున్నది. అది మోసం చేయి, అన్యాయం చేయి, దొంగతనం చేయి, ఏమన్నది నీ యొక్క శరీర ఉనికి కాపాడుకునేదాని కొరకు నువ్వు సంపాదించుకున్నది. అది దాన్ని దేవుడు ఆశీర్వదించినాడు అనేది చాలా పొరపాటు. అటువంటి దాన్ని దేవునికి అర్పించినా అది దైవాధిపతం కాదు. అది దేవుడు నిరాకరిస్తాడు. దాని వలన మనకి ప్రయోజనం ఏమీ లేదు, పేరు తప్ప. పేపర్లలో, టీవీలలో, లేకపోతే శిలాపలకల మీద మన పేరు ఆడదప్ప అక్కడ దేవుని దగ్గర ఏమి ఉండదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని ఆశీర్వాదము అనేది ఎట్లా వస్తుందంటే దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది. చూడండి, ఒక ఆయన మనం చూసుకుందాం. దేవుని ఆశీర్వాదం పొందిన ఆయన, ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మనం చూసుకుందాం. ఒక మనిషిని మనం చూసుకుందాం. అతడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క అడుగుజాల్లో నడుచుట కొరకై తన తండ్రిని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను, స్నేహితులను, అందరినీ, తన దేశమును అన్నిటినీ వదిలేసి ప్రభు యొక్క, అంటే సృష్టికర్త అయిన దేవుని నియమం ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకొని ఆయనకు ఒక రాజ్యమును, లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశించుట కొరకై, ఆయన ఉన్న రాజ్యంలో, మోక్షంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకై తన జీవితాన్ని ఏం చేసుకుంటూ వచ్చినంటే ప్రభువుకు అర్పిస్తూ వచ్చినాయి. ఆయన నువ్వేం చెప్తే అదే అన్నట్టు. నువ్వేం చెప్తే అదే. నువ్వు లేంటే లేస్తా, కూర్చుంటే కూర్చుంటా, పడుకుంటే పడుకుంటా, తిను అంటే తింటా, ఇక్కడి నుంచి వెళ్ళిపోంటే వెళ్ళిపోతా, అంతే. నువ్వేం చెప్తే అది. ఈ భూమి మీద నేను యాత్రికుడును, నువ్వు పిలిచినావు కాబట్టి, నువ్వు ఆశీర్వదిస్తానన్నావు కాబట్టి, పరసంబంధమైన ఆశీర్వాదం ఇస్తానన్నావు కాబట్టి, నేను ఈ భూమి మీద పరదేశిని కాబట్టి నేను ఒక బిల్డింగ్ కూడా కట్టుకోను, నేను గుడారంలోనే ఉంటా అని అట్లా తీర్మానం చేసుకొని ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభువును వెంబడించడం ద్వారా ఆయన నీతి నియమములు ఎట్లుంటాయంటే అబద్ధం చెప్పవద్దు, వ్యభిచరింపవద్దు, నన్ను తప్ప వేరొకరిని నమస్కారం పెట్టవద్దు. ఇవన్నీ సృష్టికర్త అయిన దేవుని నియమాలు. నీ పొరుగువానికి హాని చేయొద్దు. ఎవడైనా నీ పొరుగువాడు పరదేశి నీ దగ్గర ఉంటే వాడు నీ దగ్గర నిశ్చింతగా ఉన్నప్పుడు వానికి కీడు తలపెట్టవద్దు. విధవరాలను, దిక్కులేని వారిని సరిగా చూసుకో, ప్రేమించి వారికి భోజనం పెట్టు. ఎందుకంటే వాళ్ళల్లో దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అంటే నేను వారి వీపును మోపును ఉంటాను కాబట్టి వారికి పెడితే నాకు పెట్టినట్టే అన్నంత మాట దేవుడు చెప్పేటి. ఇవన్నీ పాటించడానికి ఆయన ఇష్టపడి ఏం చేశాడంటే తన తండ్రింటిని అన్నింటినీ వదిలేసి దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ వెళ్ళిపోవాలని ఆయన తీర్మానం చేసుకొని దేవుని వెంబడించిన వాడుగా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఏం జరుగుతూ వచ్చిందంటే తన తమ్ముడు ఆయన వెనకాల వచ్చినాడు. వస్తే ఈయన ఆత్మ సంబంధమైన మనిషిగా దేవుణ్ణి, పరలోక దేవుణ్ణి నిత్యము స్మరించుకునే మనిషిగా ఈయనున్నాడు. భూ సంబంధమైన మనిషిగా ఎప్పుడప్పుడు నా గొర్రెలు ఇంతాయా, గొడ్లు ఇంతాయా, నేను పశు సంపద ఎప్పుడు సంపాదించుకుంటానా, నేను ఆశీర్వదింపబడాలన్న శరీర సంబంధమైన నేపథ్యంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి పొత్తు కుదరడం లేదు. ఈయనప్పుడు దైవధ్యానంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు భూ సంబంధం ఎక్కడ పచ్చగా ఉంది, దేశం ఏది పచ్చగా ఉంది, ఎక్కడ నా మనుషులు పశువులు పోషింపబడతాయి అని చెప్పి ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి ఇద్దరికి పొత్తు కుదరక ఏం చేశాడంటే, ఆయన నువ్వు ఇష్టం వచ్చింది కోరుకో, అక్కడికి వెళ్ళిపో అంటే ఆయన పచ్చగా ఉన్న దేశాలు చూసి ఇదైతే బాగుంటుంది అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అక్కడ ఏముందంటే దుష్టత్వము, పాప సంబంధమైన, ఈ భూ సంబంధమైన అన్ని రకాల వ్యసనాలు అన్నీ ఆయన కోరుకున్న దేశంలో ఉన్నాయి. కాదని చెప్పలేము. ఎందుకంటే భూమి మీద మనిషి యొక్క తలంపు, ఈ మనిషి గుణగణాల గురించి చెప్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. మనిషిలో చాలా ఒక నిమిషానికి, లేకుంటే ఒక నిమిషానికి 70 గుణాలు ఉంటాయి మనిషిలో. ఒక గుణం మీద ఉండడు, ఒక ఆలోచన మీద ఉండడు. ఒక ఆలోచనను సార్థకం చేసుకుందామనే మనిషి కాదు.
అటువంటి ఆ దుర్గుణాలు కలిగిన పట్టణానికి వెళ్ళినప్పుడు అతనికి కష్టం వచ్చింది. కష్టం వచ్చి వేరే రాజులు వచ్చి ఆయన కుటుంబాన్ని, ఆ దేశంలో ప్రజలందరినీ ఏం చేశారంటే చెరగొనిపోయినారు. అయ్యో తమ్ముడు చెరగొనిపోయినారని చెప్పి ఈయనకు వినపడినప్పుడు ఈయన దైవ సన్నిధిలో కనిపెట్టి నా తమ్ముడిని విడిపిస్తానని పోయి పాపం ఏం చేశానంటే వారితో ఫైట్ చేశాడు. ఎవరితో? ఈ తమ్ముడిని ఎవరైతే చెరగొనిపోయినారో వాళ్ళ దగ్గర ఈయన యుద్ధం చేసి వాళ్ళను విడిపించినాడు. ఎందుకు? బాహ్య సంబంధంగా, రక్త సంబంధంగా నా తమ్ముడు కాబట్టి ఆయన విడిపించాల్సిన బాధ్యత నాకుందని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకొని పోయి ఒక దేశపు రాజులతోనే యుద్ధం చేసి వాళ్ళని పిలుచుకొని వచ్చినాడు. వెనక్కి పిలుచుకొచ్చినప్పుడు తన తమ్ముడు ఉన్న ఆ దేశం యొక్క రాజు ఏమన్నాడంటే, అయ్యా స్త్రీలను పిల్లలను మాకు ఇచ్చి మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని పోయిన దోపుడు సొమ్ము అంతా కూడా నువ్వు తీసుకో అని చెప్పి ఆ రాజు అన్నాడు. ఆఫర్ చూడండి ఎట్లుందంటే, నువ్వు ఎవరి కోసమైతే వచ్చినావో, నీ రక్త సంబంధాన్ని ప్రేమించి వచ్చినావు, వారిని విడిపించి వారితో పాటు మమ్మల్ని కూడా విడిపించేసినావు కాబట్టి రక్త సంబంధం విలువ ఏంటో నీకు తెలుసు కాబట్టి ఆ పిల్లలను స్త్రీలను మాకు ఇచ్చేయి, మా భార్యలను మా బిడ్డలను మాకు ఇచ్చేసి వాళ్ళు మా దగ్గర నుంచి తీసిపోయినారు కదా ధనము ధాన్యాలన్నీ, అవన్నీ నువ్వే తీసుకో అంటున్నాడు. భయపడుతున్నాడు, లేకపోతే మెహర్బానీ చేస్తున్నాడు, లేకపోతే గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు, బహుమానం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో చదివి వినిపిస్తాను మీకు. అధ్యాయం 21 ఆది కాండము 14 అధ్యాయం 21 సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, చూడండి, మనుషులు నాకు ఇచ్చేయి, ఆస్తి నువ్వే తీసుకో అన్నాడు. అబ్రహాం ఏమన్నాడంటే, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుని చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను వీటిలో దేనినైనా నేను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ప్రమాణం చేసి ఉన్నాను. మనమైతే ఏమనుకుంటామంటే, ఇంత సాయం చేస్తే మాకేమీ లే అనుకుంటాం. ఎంత మనిషి యొక్క ఆశాజీవి మనిషి. మనం ఎవరికైనా సాయం చేస్తే ప్రతిఫలం ఆశపడతాం. ఎవరికైనా గొప్ప ఉపద్రవం నుంచి మనం కాపాడితే ప్రతిఫలాన్ని మనం ఆశించే వారిగా ఉంటాం. అయితే ఈ ప్రతిఫలము ఏం చేసుకోవాలా? భూమి మీద వదిలిపెట్టుకోవాల్సిందే కదా. ఈయన గురి ఎట్లాంటిదంటే ఈయన సామాన్యమైన వాడు కాదు. దేవుని చేత ఆశీర్వాదం అంటే ఎటువంటిదంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచడు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచిన వాడు. భూ సంబంధంగా నేను చక్రవర్తిలాగా ఉండాలా, నేను డబ్బులు కావాలా, నాకు రథం ఉండాలా, రాజ్యం ఉండాలా అనుకునేవాడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కావాలంటే చరిత్ర చూసుకోండి. దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు భూ సంబంధమైన వాటి యందు మనసుంచాడు. భూ సంబంధమైన వాటి యందు మనసుంచేవాడు దేవుని ఆశీర్వాదం పొందిన అర్హుడు కాడు. ఈ భూ సంబంధమైన వాటి యందు మనసుంచిన వాడు కాడు. ఈయన ఎటువంటి వాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదులు గల పట్టణం కొరకు. అంటే దేవుని చేత నిర్మింపబడిన పట్టణం ఒకటి ఉంది. అది చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు ఆత్మకు నియమించిన పట్టణం. ఆ పట్టణంనే యేసుప్రభు యోహాను సువార్త 14 అధ్యాయంలో చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడనీయకుడి అంటాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని ఎందుకు అన్నాడంటే, అయ్యో ఈ భూమి మీద మాకేమీ లేదే అని మీ హృదయాలను కలవరపడనీయద్దండి. ఎందుకంటే నా రాజ్యంలో అనేకమైన నివాసములు మీ కొరకు నేను ఏర్పాటు చేసిన, మీ కొరకు నేను నిర్మించి ఉంచిన. ఈ భూమి మీద ఈ భూ సంబంధమైన వాటి యందు కానీ, భూ సంబంధమైన ధనము యందు కానీ, భూ సంబంధమైన పాప భోగములు యందు కానీ ఎవడైతే మనసు ఉంచుకుని ఉంటాడో వానికి స్వర్గములో నేను
విలాసవంతమైన గృహాలు, అంటే నివసించడానికి తగిన అటువంటి నివాస స్థలాలు నేను ఏర్పాటు చేసిన. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచుడి అంటాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నేనే మార్గమును, ఆ మాట చెప్తూ అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అంటాడు. కాబట్టి భూ సంబంధమైన వాటిని దీవెనలు అంటారు, ఆత్మ సంబంధమైన వాటిని ఆశీర్వాదములు అంటారు. మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుటకు మనము పిలువబడిన వారిని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుటకు మనల్ని పిలిచిన దేవుడు స్తుతింపబడునుగాక. మన కుటుంబాలను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపిన దేవుడు ఆరాధింపబడునుగాక. మన కుటుంబాలను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును నేర్పించిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు పొందుటకు అర్హుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఆశీర్వాదం, మనకు దేవుడిచ్చే ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనదిగా ఉంది. కాబట్టి భూ సంబంధమైనది కాదు. కాబట్టి దీవెనలుంటే, డబ్బులుంటే ఆశీర్వదించినాడు, దేవుడు ఆశీర్వదించినాడు అనుకోద్దండి, చాలా పొరపాటు. దేవుడు ఆశీర్వదించిన వారు, దేవుని చేత పిలువబడిన వారు భూ సంబంధమైన వాటి యందు ఏమాత్రం కూడా మనస్సును ఉంచరు. నువ్వు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచినావా, నా కులము, నా డబ్బు, నా విషయం, నా బంధువులు, నా స్నేహితులు, నా అంతా నాది, నా పరివారము అనుకుంటున్నావా, దేవుని ఆశీర్వాదానికి నువ్వు అనకూడదు. దేవుని ఆశీర్వాదానికి మనం ఏమాత్రం కూడా దగ్గర లేవని అర్థం. ఎప్పుడైతే ఇవన్నీ బంధువులు, చుట్టాలు, బిడ్డలు, భార్యతో సహా అందరూ వదిలేస్తారు, ఈ ఆత్మకు పరమాత్ముడు దేవుడు, ఆయన దగ్గరికి నేను చేరాలా, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలా, ఆయనతో నేను ఉండాలా అని ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మనసు ఉంచకుండా ఉంటావో అప్పుడు పర సంబంధమైన ఆశీర్వాదం నన్ను ఏం చేస్తుందంటే ఆశీర్వచనంలోకి నడిపించేదిగా. ప్రభువు ఆశీర్వాదం, సృష్టికర్త అయిన దేవుని ఆశీర్వాదము ఇలా బ్రతికే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది భాషతో కానీ, దేశంతో కానీ భేదం లేదు, శరీరముతో భేదం లేదు, ఏ ప్రాంతం వాడని భేదం, నువ్వు ఏ స్థితిలో పడినావో భేదం లేదు. ఒకటి దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈ భూ సంబంధమైనది శాశ్వతము కాదు, ఈ భూ సంబంధమైన వ్యర్థం కొరకు నేను కష్టపడకూడదు, ఈ భూ సంబంధమైన వ్యర్థం కొరకు నా ఆత్మను బలి చేయకూడదని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటాడో మనిషి, ఆ మనిషిని దేవుడు ఆశీర్వదించేవాడుగా, ఆశీర్వచనములకు నడిపించేవాడుగా. ముఖ్యంగా ఈ తీర్మానం రావాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. యేసు ప్రభు, నేను ఇంతవరకు అజ్ఞానంలో జీవిస్తూ వచ్చిన, ఈ భూ సంబంధమైన శరీరమే శాశ్వతం అనుకున్నా, నా వంశం శాశ్వతం అనుకున్నా, నా కట్టుబాట్లు అన్నీ కూడా ఇవే అనుకున్నా. కాదు, ఇవన్నీ కూడా వదిలిపెట్టిపోయేటివే. అయితే శాశ్వతమైన రాజ్యంలో చేరాలంటే పాపక్షమాపణ కలగాలి. శాశ్వతమైన రాజ్యంలో చేరాలంటే ఈ భూ సంబంధమైన వాటి మనసు లేకుండా అయిపోవాలి అని ప్రార్థించినట్లయితే ప్రభు మన ప్రార్థన ఆలకించి పర సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించుట కొరకై ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, పరలోకమందున దేవ, భూ సంబంధమైన వాటి యందు కాకుండా పర సంబంధమైన వాటి యందు ఆశీర్వదింపబడలాగున మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుటకు, నీతో నీ రాజ్యంలో జీవించుటకు సహాయపడమని, మా కుటుంబాలను మీరు సిద్ధపరచమని, ప్రతి ఒక్కరికి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.